హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విన్ఫినిత్ ప్లాన్ టోటల్ అప్డేట్ చేయబడింది కదా. సో టోటల్ ప్లాన్ విన్ఫినిత్ 2.0 గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మీ మొబైల్కే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో విన్ఫినిత్కి సంబంధించి కానీ నెట్వర్క్ ఫీల్డ్ గురించి కానీ మనీ సిరీస్ గురించి కూడా మనం వీడియోస్ అనేటివి చేస్తున్నాము. సో చాలా అద్భుతమైన వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విన్ఫినిత్ 2.0 ప్లాను. అద్భుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఇన్కము రీటైల్ ప్రాఫిట్ ఇది అప్ టు 30% ఉంది. అంటే మీరు ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే విన్ఫినిత్ స్టోర్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్పి 130 రూపాయల ప్రోడక్ట్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఆ ప్రోడక్ట్ని మన విన్ఫినిత్లో ఐడి తీసుకుంటే 130 రూపాయలకి కాదు 100 రూపాయలకే ఇస్తారు. అంటే మీకు అక్కడ 30 రూపాయలు అనేది సేవ్ అవుతుంది కదా. దాన్ని మనం రీటైల్ ప్రాఫిట్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నెలలో 1300 రూపాయల సరుకులు కొనుక్కుంటే మీకు అవి 1000 రూపాయలకే వస్తాయి. మిగతా 300 ప్రాఫిట్ అనమాట. ఎందుకంటే రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇది ఎటువంటి మార్పు లేదు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్రోడక్ట్ బేస్ పైనే ఉంటుంది. అంతేకాదు బిజినెస్ వాల్యూ బీవీస్ కూడా ఎటువంటి మార్పు లేదు. ప్రతి ప్రోడక్ట్ పైన 50% వస్తుంది. అంటే 100 రూపాయలకి 50 బీవీలు, 1000 రూపాయలకి 500 బీవీలు, ఈ విధంగా వస్తూనే ఉంటుంది. ఇందులో కూడా ఎటువంటి మార్పు అనేది లేదు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ బిల్డర్ బోనస్. ఇక్కడ మార్పు ఏంటంటే మనకు ఓల్డ్ ప్లాన్లోన 5% ఉండింది, ఇక్కడ 4% ఇస్తారు బిజినెస్ బిల్డర్ బోనస్. కాకపోతే ఓన్లీ విన్ఫినితిస్ట్కి మాత్రమే ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 4% ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ విన్ఫినితిస్ట్ అంటే ఏ టీంలో 500 బీవీలు, బి టీంలో 500 బీవీలు తెచ్చిన వ్యక్తిని విన్ఫినితిస్ట్ అంటారు. ఎగ్జాంపుల్, ఏ టీంలో 500 అయింది కానీ బి టీం ఎవరు లేరు అనుకునే వాళ్ళకి సెల్ఫ్ బీవీ 500 చేసింటారు కదా సొంతంగా. ఆ సొంతంగా చేసిన పాయింట్లు ఎక్కడైతే తక్కువ ఉంటుందో వాల్యూమ్ బీవీ అక్కడికి వెళ్ళి యాడ్ అవుతాయి. అంటే ఏ టీంలో ఆల్రెడీ 500 ఉన్నాయి, బి టీంలో ఏం లేదు కాబట్టి మీ సెల్ఫ్ పాయింట్స్ అన్నీ కూడా బి టీంకి వెళ్ళిపోతాయి. ఏ టీం బి టీం మ్యాచ్ చేసుకొని మీకు అక్కడ విన్ఫినితిస్ట్ అనే అర్హత పొందుతారు. మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఇక్కడ 30% ఇవ్వడం జరుగుతుంది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి. ఇది 5% పెంచినారు. ఓల్డ్ ప్లాన్లో 25% ఉంది, ఇప్పుడు 30% పెట్టినారు. అంతేకాదు ఇక్కడ క్యాపింగ్ 1 lakh ఉండిండే, ఇప్పుడు 1,60,000 క్యాపింగ్ ఉంది. దీనికి మన క్వాలిఫికేషన్ ఏమి అని అంటే బ్రోంజ్ డైరెక్టర్ అని పిలుస్తారు. బ్రోంజ్ డైరెక్టర్ అని పిలుస్తారు కానీ ఎలా పిలుస్తారు అంటే ఏ టీంలో 2500 బీవీ, బి టీంలో 2500 బీవీ తెచ్చి పెడితే మనము బ్రోంజ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్లో టీమ్ బిల్డింగ్ బోనస్ 30% వరకు ఇన్కమ్ అనేది తీసుకుంటాము ఒక్క పాయింట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీంలో 5000 బీవీలు, బి టీంలో 5000 బీవీలు అయినాయి అనుకోండి, మీకు 2 పాయింట్లు వస్తాయి. సో ఒక్కొక్క పాయింట్కి 30%, 2 పాయింట్స్కి డబల్, ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీంలో 2500 బీవీస్ అయినాయి, బి టీం అసలు నాకు లేదు నాకు వస్తుందా అంటే మీరు సెల్ఫ్ 2500 బీవీ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా బి టీంకి వెళ్ళిపోయి మ్యాచింగ్ అయిపోయి మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అదే ఏ టీంలో 2500 బీవీస్ ఉండి బి టీంలో 2000 ఉంటే మీకు ఇంకా 500 తక్కువ ఉంది కాబట్టి మీరు సెల్ఫ్గా 500 బీవీ చేసి ఉంటారు కదా, అది బి టీంకి వెళ్ళిపోయి ఏ టీం 2500 బీవీలు, బి టీం కూడా 2500 బీవీలు మ్యాచ్ చేసుకొని మీకు ఇక్కడ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్లారిటీ. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. సో ఇది 17% ఇస్తారు. కాకపోతే టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి ఈ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది ఇవ్వరు. మనం ఎవరైతే స్పాన్సర్స్ని యాడ్ చేసింటామో మన డౌన్లైన్స్లో
వాళ్ళు ఎంతైతే సంపాదిస్తుంటారో వాళ్ళ సంపాదన నుంచి మనకు 17% రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వ్యక్తి 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, ఆ 100 రూపాయల నుంచి 17% అంటే 17 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్పాన్సర్షిప్ బోనస్ అనేది వస్తుంది. అన్లిమిటెడ్ స్పాన్సర్స్ ఒకే లెగ్లో కూడా సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటారు కదా, ఆ విధంగా సింగిల్ లెగ్లో స్పాన్సర్స్ ఉన్నా కూడా ఈ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది వస్తుంది. కాకపోతే దీనికి కండిషన్స్ ఉంది. ఏమి ఆ కండిషన్ అంటే, మీరు ఎవరైతే స్పాన్సర్ చేసి ఉంటారో ఒక వ్యక్తిని కానీ 5 మందిని కానీ 10 మందిని కానీ ఎంతమందినైనా సరే మీరు స్పాన్సర్స్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలి. అవి రెండు వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి మీకు స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ 17% అనేది వస్తుంది. అప్ టు ప్లాటినం డైరెక్టర్ వరకు, అంటే విన్ఫినితిస్ట్ నుంచి ప్లాటినం డైరెక్టర్ వరకు మీరు ఈ స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది మీరు ఎవరైతే డైరెక్ట్ స్పాన్సర్స్ చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొనబడతారు. అంతేకాదు ఖచ్చితంగా మీ స్పాన్సర్స్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ను టీమ్ బిల్డింగ్ బోనస్ను వాళ్ళు తీసుకుంటుండాలి. వాళ్ళు ఆ 2 బోనస్లు తీసుకుంటేనే మీకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ అనేది అప్ టు ప్లాటినం డైరెక్టర్ వరకు వస్తుంది. సో ఇది క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి పవర్ స్టార్ట్ బోనస్. ఇది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 10% ఇస్తారు. ఇక్కడ మనము ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏ టీంలో 25,000 బీవీలు, బి టీంలో 25,000 బీవీలు కనుక మనం చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్కి టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 10% ఇస్తారు. సో ఇది క్లారిటీ. వచ్చేసి ఇన్ఫినిటీ బోనస్. ఇక్కడ మనకు పర్సంటేజ్ అనేది చాలా పెరిగింది. ఇంతకుముందు 15% ఉండింది, ఇప్పుడు 20% చేయడం జరిగింది. అంటే 5% ఇంక్రీజ్ చేసినారు ఇన్ఫినిటీ బోనస్ని. కాకపోతే ఈ 20% నుంచి 13% ఒకవైపు, 7% ఒకవైపు విడదీశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ బోనస్ 20% కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి. ఆ ఇన్ఫినిటీ బోనస్ 20%ని 13% ఒక విధంగా, 7%ని ఒక విధంగా విడదీయడం జరిగింది. ఈ 13% అనే ఇన్ఫినిటీ బోనస్సు ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడిప్పుడు ఇన్ఫినిటీ బోనస్ని టచ్ అయి ఉంటారో, అదేవిధంగా ఒక 2 పాయింట్లు, 3 పాయింట్లు, 4 పాయింట్లు ఇన్ఫినిటీ బోనస్లు తీసుకుంటుంటారో వీళ్ళందరికీ కూడా ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ అనేది 13% ఇస్తారు. సింపుల్ చెప్పాలంటే డైమండ్ డైరెక్టర్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 13% ఇన్ఫినిటీ బోనస్ని ఇస్తారు. మిగతా 7% ఏదైతే ఉందో క్రౌన్ డైరెక్టర్ నుంచి అబోవ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరికీ 7% ఇస్తారు. అంటే ఇన్ఫినిటీ బోనస్ 20%లో కూడా 13% అప్ టు డైరెక్టర్ నుంచి డైమండ్ డైరెక్టర్ పొజిషన్ వరకు ఎవరైతే మధ్యన ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరికీ 13% ఇస్తారు. ఆల్రెడీ ఒక పెద్ద స్థాయికి క్రౌన్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళందరికీ అండ్ పైన ఇంకా అంబాసిడర్ లెవెల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి 7% మాత్రమే ఇన్ఫినిటీ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, కిందున్న వాళ్ళకే మనీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు, పైన ఉన్న వాళ్ళకి తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ప్రొవైడ్ చేసినా కూడా అక్కడ తక్కువ మందే ఉంటారు ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఎక్కువనే వస్తుంది. ఇక్కడ ఈ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ పెట్టినారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మ్యాచింగ్ అనేది సరిపోతుంది. సో ఇది క్లారిటీ. కాకపోతే ఈ ఇన్ఫినిటీ బోనస్ని తీసుకోవాలంటే మన క్వాలిఫికేషను సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ అని ఎవరిని అంటారంటే ఏ టీంలో 50,000 బీవీలు, బి టీంలో 50,000 బీవీలు చేసిన వ్యక్తికి ఈ ఇన్ఫినిటీ బోనస్ 13% తీసుకునేదానికి అర్హులు. సింపుల్గా చెప్పాలి అని అంటే ఏ టీంలో 1,00,000 రూపాయల బిజినెస్, బి టీంలో 1,00,000 రూపాయల బిజినెస్ చేసిన వ్యక్తికి ఇన్ఫినిటీ బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. అప్ టు డైమండ్ వరకు 13% ఇస్తారు. డైమండ్ తర్వాత క్రౌన్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత
క్రౌన్ అండ్ అబోవ్ 7% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫినిటీ బోనస్ని పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ కార్ ఫండ్. సో అన్లిమిటెడ్ కార్ ఫండ్ అనేది మనకు 4% పెంచడం జరిగింది. మనకు 5% కాదు, ఇప్పుడు 9% టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి అన్లిమిటెడ్ కార్ ఫండ్ పొందాలంటే అంటే ఏదైతే ఇన్ఫినిటీ బోనస్ ఉందో అదే ఇన్ఫినిటీ బోనస్ని 3 నెలల పాటు వరుసగా మెయింటెనెన్స్ చేసినామంటే చాలు, ఈ కార్ ఫండ్ మనకు రిలీజ్ అయిపోతుంది. సింపుల్ చెప్పాలంటే మీరు జనవరి మంత్లో కానీ ఇన్ఫినిటీ బోనస్ తీసుకున్నారు అనుకుంటే జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చి మంత్ ఈ 3 నెలల పాటు ఇన్ఫినిటీని వరుసగా తీసుకుంటున్నారా, ఏప్రిల్ నుంచి ఇన్ఫినిటీ బోనస్తో పాటు కార్ ఫండ్ కూడా మీకు వస్తుంది. సో 9% టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ హౌస్ ఫండ్. ఇక్కడ మనకు 6% ఇస్తారు టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి. కాకపోతే ఇక్కడ క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ని 3 నెలల పాటు మెయింటెనెన్స్ చేసింటే, అంటే ఇన్ఫినిటీ బోనస్ని 3 నెలల పాటు తీసుకునింటే 4వ నెల నుంచి కార్ ఫండ్ వచ్చింది. అదే విధంగానే ఇన్ఫినిటీ బోనస్ని 6 నెలలు మెయింటెనెన్స్ చేసినారంటే 7వ నెల నుంచి అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామందికి మళ్ళీ డౌట్ ఏమంటే 3 నెలలు ఇన్ఫినిటీ మెయింటెనెన్స్ చేసిన తర్వాత 4వ నెల నుంచి కార్ ఫండ్ వస్తుంది, మళ్ళీ 5వ నెల నుంచి 6 నెలలు మెయింటెనెన్స్ చేయాలన్నా ఇన్ఫినిటీని అని అనుకుంటుంటారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ఫినిటీ బోనస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరి మంత్లో ఫస్ట్ టైం తీసుకున్నారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరుసగా 6 నెలలు ఇన్ఫినిటీ బోనస్ని మీరు తీసుకున్నారు. 7వ నెలలో కూడా ఇన్ఫినిటీ బోనస్ తీసుకున్నారు. అప్పుడు 7వ నెలలో మీకు ఇన్ఫినిటీ వస్తుంది, అన్లిమిటెడ్ కార్ ఫండ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ కూడా మీకు 7th మంత్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 6% ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఎక్సలెంట్ బోనస్ అని చెప్పొచ్చు, లగ్జరీ ఫండ్. సో ఈ లగ్జరీ ఫండ్ అనేది కూడా మనకు 2% పెంచారు. ఆల్రెడీ ఓల్డ్ ప్లాన్లో 3% ఉండింది, ఇక్కడ 5% చేసినారు. ఇక్కడ చాలా చేంజ్ జరిగింది లగ్జరీ బోనస్ దగ్గర. ఏంటి అంటే మనకు ఓల్డ్ ప్లాన్లో డైరెక్ట్ స్పాన్సర్స్ ఖచ్చితంగా ఏ టీంలో ఒక పర్సన్ ఉండాలి, బి టీంలో ఒక పర్సన్ ఉండాలి, లేకపోతే ఏ టీంలో అయినా 2 ఉండొచ్చు, బి టీంలో అయినా 2 ఉండొచ్చు. ఓవరాల్గా 2 స్పాన్సర్స్ని నువ్వు సిల్వర్ చేస్తేనే నీకు లగ్జరీ ఫండ్ వస్తుంది అని మనం ఓల్డ్ ప్లాన్లో చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు అప్డేట్ చేసిన ప్లాన్ ప్రకారం లగ్జరీ ఫండ్ అనేది ఓవరాల్గా 5% అనేది ఇస్తారు. ఈ 5% తీసుకోనికి మనం ఎలిజిబిలిటీ అవ్వాలి అని అంటే ఇన్ఫినిటీ బోనస్ అనేది ఉంది కదా, అంటే ఏ టీంలో 50,000 బీవీ, బి టీంలో 50,000 బీవీ చేస్తే 1 పాయింట్ ఇన్ఫినిటీ బోనస్ పాయింట్ అనేది మనకు వస్తుంది. సో అదే సింపుల్గా ఏ టీంలో 1,00,000 బీవీలు, బి టీంలో 1,00,000 బీవీలు చేస్తే ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ 2 అవుతాయి కదా. సో అదే విధంగానే ఎవరైతే 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా 2nd మంత్ నుంచి లగ్జరీ ఫండ్ అనేది 5% రిలీజ్ చేస్తారు. 2nd మంత్ నుంచి అంటే ఏం లేదు, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జనవరి మంత్లో ఇన్ఫినిటీ బోనస్ పాయింట్లు 5 తీసుకున్నారనుకుంటే ఆ మంత్లో మీకు రాదు, జనవరి మంత్లోనే మీకు రిలీజ్ అవ్వదు. ఆ జనవరి మంత్ని మీరు మెయింటెనెన్స్ చేయాలి. 5 ఇన్ఫినిటీ బోనస్ తీసుకున్నారు, ఫిబ్రవరిలో కూడా మళ్ళీ 5 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ తీసుకుంటే గాన మీకు లగ్జరీ ఫండ్ అనేది ఫిబ్రవరి మంత్ నుంచే వస్తుంది. సో ఇది 5% ఇస్తారు, ఇది క్లారిటీ. నెక్స్ట్ వచ్చేసి రైడర్ సపోర్టివ్ బోనస్. ఇది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 3% ఇవ్వడం జరుగుతుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బోనస్ ఇది. ఎందుకంటే ఏదైతే ఇన్ఫినిటీ బోనస్ ఉందో, అంటే
ఏ టీంలో 50,000 బీవీలు, బి టీంలో 50,000 బీవీలు చేసిన వ్యక్తికి ఒక ఇన్ఫినిటీ బోనస్ ఇస్తారు. క్వాలిఫికేషన్ సిల్వర్ డైరెక్టర్ అని పిలుస్తారు కదా. సో ఎవరైతే ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అప్ టు 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రమే ఈ రైడర్స్ సపోర్టివ్ బోనస్ అనేది 3% ఇస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫినిటీ బోనస్ టచ్ అయిన వ్యక్తికి ఇన్కమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇన్ఫినిటీ బోనస్ టచ్ అయిన వ్యక్తికి ఇన్కమ్ కనపడితేనే తన ఇన్కమ్ని చూసి న్యూ పర్సన్స్ వస్తారు, కంపెనీ ఇన్కమ్స్ చాలా బాగున్నాయని చెప్పి. సో ఇక్కడ ఇన్ఫినిటీ బోనస్ టచ్ అయిన వ్యక్తికి మాత్రమే రైడర్ సపోర్టివ్ బోనస్ ఇస్తారు. అది కూడా 4 పాయింట్స్ లోపల 4 పాయింట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ 5 వచ్చినాయి అనుకోండి, ఇంకా మీకు ఈ రైడర్ సపోర్టివ్ బోనస్ అనేది రాదు. ఎందుకంటే నువ్వు ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ 5 తీసుకుంటున్నావు అంటే నీ ఇన్కమ్ ఆల్రెడీ హై రేంజ్లోనే ఉంటుంది. అలాంటప్పుడు నీకు ఈ యొక్క రైడర్స్ సపోర్టివ్ బోనస్ అవసరం లేదు కదా. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటారో, ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసమే ఈ రైడర్స్ సపోర్టివ్ బోనస్ అనేది కంపెనీ పెట్టింది. 3% టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి ఈ రైడర్ సపోర్టివ్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్ 1, 2, 3, 4 పాయింట్లు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ 3% వస్తుంది. 5 వచ్చినా 6 వచ్చినా ఇంకా రాదు, ఆగిపోతుంది. సో ఈ రైడర్ సపోర్టివ్ బోనస్ గురించి అయితే క్లారిటీ తీసుకున్నాం కదా. నెక్స్ట్ అనదర్ సూపర్ ఇన్కమ్ క్రౌన్స్ సపోర్టివ్ బోనస్. అంటే ఇప్పటి వరకు ఇన్కమ్స్ అన్నీ కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్కి అద్భుతంగా ఉన్నాయి. ఇన్కమ్స్ ప్రతిదీ కూడా ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి, ఇన్ఫినిటీ బోనస్ని టచ్ అయిన వాళ్ళందరికీ ఇన్కమ్స్ అనేవి చాలా బాగా పెరిగినాయి. సో క్రౌన్ అండ్ అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్పెషల్ బోనస్ క్రౌన్స్ సపోర్టివ్ బోనస్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా ఇస్తారు, ఏ క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ అవుతారో, అదేవిధంగా క్రౌన్ కన్నా పెద్దగా ఎవరైనా ఉన్నా కూడా, సో ఎవరైతే క్రౌన్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ 50,000 50,000 రూపాయలు అడిషనల్గా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే క్రౌన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అడిషనల్గా 50,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు డైరెక్ట్గా కంపెనీ నుంచి. సో ఇది చాలా గ్రేట్ న్యూస్. ఎవరైతే క్రౌన్స్ అండ్ అబోవ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇంతవరకు డిస్కస్ చేసిన టోటల్ ప్లాన్ విన్ఫినిటీది కూడా అక్టోబర్ 2020 అంటే ఈ నెల అక్టోబరు 2020 నుంచి 2021 మార్చి వరకు దాదాపుగా ఎగ్జాక్ట్గా 6 మంత్స్ 6 నెలల వరకు మాత్రమే ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన ప్లాను అప్డేట్ చేయబడింది. తర్వాత ఇదే ప్లాన్ని ఎక్స్టెండ్ అయినా చేస్తారు, లేకపోతే మరింత ఇన్కమ్ బిజినెస్ వాల్యూ పాయింట్ అనేది పెంచడమైనా జరుగుతుంది. సో మనకు 6 నెలల వరకు ఈ ప్లాన్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మీ మొబైల్కే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో కీప్ ఇన్ టచ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.